మా ఫ్యామిలీ స్వామి గారు, లలిత గారు కలిసి చింతర్తి వెళ్దాం అనుకున్నామండి. చింతర్తి తాడేపల్లిగూడెం మీదుగా వెళ్దాం అనుకున్నాం. తాడేపల్లిగూడెం తరిన తర్వాత ముత్యాలాంబపురం అని ఒక ఊరుంటుందండి. ఆ ఊర్లో ముత్యాలమ్మ తల్లి వేయించేసి ఉంటారు. అమ్మవారి దేవస్థానం రోడ్డుకి పక్కగానే ఉండదండి. తర్వాత అమ్మవారికి కొత్తగా గుడి కట్టారు. ఇప్పుడు మీరు చూస్తుంది అమ్మవారికి కొత్తగా నిర్మించిన గుడి. కానీ ఫస్ట్ అమ్మవారు ఎక్కడైతే వెలిసానో అక్కడ నా విగ్రహాన్ని అలాగే ఉంచేయమన్నారు. అందుకని చెప్పి ఇక్కడ చిన్న గుడిలో ఫస్ట్ అమ్మవారు ఎలా ఉన్నారో అలాగే ఉంచేసి తర్వాత పక్కనే గుడి కట్టి వేరే విగ్రహం అయితే ప్రతిష్ఠించడం జరిగింది. గుడి మొత్తం చాలా విశాలంగా బాగుంటుందండి. అమ్మవారు కూడా కోరిన కోరికలు తీరుస్తారని అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ చిన్న గుడికి వెనకాల ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి అమ్మవారి రూపాన్ని పెయింట్లా వేశారండి. మొక్కుబడులన్నీ కూడా ఈ చెట్టు దగ్గర చూపిస్తూ ఉంటారు. అంటే లోపల అమ్మవారికి నైవేద్యం చూపించేసి చిన్న అమ్మవారికి అక్కడి నుంచి తీసుకొచ్చి నైవేద్యం ఈ చెట్టు దగ్గర పెడతారు. ఆదివారాలు అయితే అస్సలు భక్తులు ఖాళీ ఉండరు. మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి ఇలా.